మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు మీ ప్రియ బిడ్డలతో మాట్లాడుటకు కృప దయచేశారు. దినం తరువాత దినం నెహెమ్యా గ్రంథంలో ఉన్న అనేక విషయాలు మీ బిడ్డలతో పంచుకోవటానికి సహాయం చేశారు. అందుకు స్తోత్రాలు. చాలామంది బిడ్డలు మీ వాక్కులను జాగ్రత్తగా వింటున్నారు. వినే ప్రతి బిడ్డ కూడా ఆ వాక్య ప్రకారంగా జీవించటానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. శాశ్వతమైనటువంటి మీ ప్రేమ, మీ కనికరము, మీ దయ ప్రజల పట్ల మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీరు నమ్మదగిన దేవుడు. మీ యొక్క కాపుదల భద్రత కింద మేము బ్రతుకుటకు సహాయం చేయండి. శత్రు కార్యాలను మాలో నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, సాతానుడు కలిగించే అనేక రకములైన పాపాలలో చిక్కుబడకుండా తప్పించుకొని జీవించటానికి మా అందరికీ కృప దయచేయండి. సాతాను శక్తుల నుండి, నాయన దురాత్మ శక్తుల నుండి, అపవిత్రాత్మ శక్తుల నుండి మీ బిడ్డలమైన మేము విడిపించబడి నాయన రక్షించబడుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ నామం మహిమపరచబడి ఘనపరచబడాలి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మార్చి మాసం 23వ తారీఖు 2026 సోమవారం. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనము నుండి ఉన్న విషయాలు. 7వ వచనంలో, అంతటా నాలో నేను యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరుచుటకై మహాసమాజమును సమకూర్చి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఇక్కడ మనము గమనించాలి. మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని అనే మాట. ప్రస్తుతం ఈ వడ్డీ వ్యాపారం అనేది చాలా జరుగుతూ ఉంది. చాలామంది వడ్డీ వ్యాపారస్తులు తయారైపోయారు. నేను ఈ మాట చెప్పటానికి చాలా సిగ్గుపడుతూ ఉన్నాను. నేను అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను వాక్య పరిచర్య నిమిత్తమై. అయితే ఒక కుటుంబం, మామగారు, అల్లుడు గారు, వాళ్ళిద్దరూ కూడా ₹1,50,00,000 వడ్డీలకు ఇస్తున్నారని చెప్పారు. ప్రియులారా, వాళ్ళు ఎంత దౌర్భాగ్యమైన స్థితి. వాళ్ళిద్దరూ వేదిక మీద నిలబడితే మంచి మంచి ప్రసంగాలు చేస్తారు. వారు చేసే పని వారి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకే వడ్డీలకు ఇస్తారు. ఇది మా సొమ్ము కాదు, వేరే వాళ్ళ సొమ్ము. మీ బాధను చూసి మేము మీకు సహాయం చేయాలని ఇస్తున్నాం. వడ్డీ మా చేతికి ఇస్తే పర్వాలేదు, వడ్డీ ₹2 వడ్డీ 100కి అని చెప్పి కోట్లకు గడిస్తూ ఉన్నారు. వీరిద్దరూ సేవకులే. అయ్యో, ఇలాంటి వారు లెక్కలేనంతమంది. చాలామంది మా ప్రాంతాలలో కూడా వడ్డీలకిచ్చే సేవకులు ఉన్నారు. ఓ పర్యాయం నేను ఒక సేవకుని అడిగాను, వడ్డీకి ఇవ్వడం తగునా? దేవుని బిడ్డలు కదా మనము. వడ్డీకిచ్చు వారికి కళ్ళు కనిపించవని బైబిల్ సెలవిస్తుంది అంటే నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి అని అన్నాడు. నేను చెప్పేది బాహ్య నేత్రముల గురించి కాదు, ఆత్మీయ నేత్రాల గురించి. మనం వడ్డీకి ఇవ్వడం ప్రారంభిస్తే మన ఆత్మీయ నేత్రాలు గుడ్డివైపోతాయి. ఆత్మీయ నేత్రాలు గుడ్డివైపోతే లోకంలోకి వచ్చిన వెలుగైన యేసు ప్రభుల వారిని చూడలేవు. రెండవది, మన ఆత్మీయ నేత్రాలు గుడ్డివైపోతే లేఖనాలలో ఉన్న గూఢమైన సంగతులను గ్రహించలేవు, చూడలేవు. 1, ప్రభుని చూడలేవు. 2, లేఖనములలో ఉన్న ఆత్మీయమైన సత్యాలను చూడలేవు.
నువ్వు గుడ్డివాడై గుడ్డి వాదన చేస్తూ ఉంటావు. నువ్వు గుడ్డివాడై చూపు లేక మార్గంలో నడుచుతున్న వారిని తప్పులు పడుతూ ఉంటావు. ఆ రీతిగా గుడ్డి బ్రతుకు బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, గమనించాలి. ఇంకా గుడ్డిగా బ్రతికేటటువంటి వానికి పరలోకం ఎలాగా కనిపిస్తుంది, పరలోక సంబంధమైన విషయాలు ఏ రీతిగా గ్రహిస్తాడు? ఇప్పుడు ఆలోచన చేయి. చాలామంది వడ్డీలకు ఇస్తూ ఉంటారు, ఎవరికో కాదు, వారి బోధ వినే విశ్వాసులకే. ప్రియులారా, ఎంత దుఃఖకరమైన సమాచారము. చాలామంది ఈ వృత్తిలో ఉంటున్నారు. అటువంటి వృత్తి చేసే ప్రతి వారికి నా మనవి, మీ కళ్ళు కనిపించవు. లేఖనాలలో ఉన్న సత్యాలు, భూమి మీదికి వెలుగుగా వచ్చిన యేసు ప్రభుల వారు, అనంత దూరంలో ఉన్న పరలోకము, ఆత్మీయతకు లోకానికి వ్యత్యాసము తెలియకుండా జీవిస్తూ ఉంటావు. అలాంటి గుడ్డితనం నీకుందేమో ఆలోచన చేయాలి. మా ప్రాంతంలో కొంతమంది వాళ్ళు వడ్డీలకు ఇవ్వడం, వాళ్ళు ఆటోలు కొనిస్తూ, స్కూటర్లు కొనిస్తూ ఈఎంఐలు కట్టమనేవారు. దానికి ఇంట్రెస్ట్ కూడా పే చేయమనేవారు. చాలామంది ఆ రీతిగా చేస్తూ విశ్వాసుల వద్దనే డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఇక్కడ నెహమ్యా చెప్పిన మాట అదే. నేను యోచన చేసినప్పుడు ప్రియులారా చాలా కోపపడ్డాను. ఎందుకంటే చాలామంది వారి సహోదరుల వద్ద వడ్డీలకు పుచ్చుకుంటున్నారు. దేవుని పిల్లలారా, ఎంత అసహ్యమైన కార్యము! మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై సమాజమును సమకూర్చి అని వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ ఈ తప్పితాన్ని ఎవరైనా చేస్తూ ఉంటే జాగ్రత్త పడండి. మనం ప్రభుని నమ్ముకొన్నది మన పాపాన్ని రక్షించే యేసు ప్రభుల వారిని తెలుసుకోవటానికి. మనం ప్రభుని నమ్ముకొన్నది ఆయన ఇచ్చినటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి. మనము ప్రభుని నమ్ముకొన్నదే ఈ చీకటి లోకంలో వెలుగుగా వచ్చిన యేసు ప్రభుల వారిని చూడటానికి. ఆయన చెప్పిన లేఖనాలలో ఉన్న అనేకమైన ఆత్మీయ మర్మములు తెలుసుకోవటానికి. ఇవన్నీ మానుకొని డబ్బును పోగు చేసుకుంటావా? వడ్డీలకు ఇస్తూ దాని మీద అదనపు ఛార్జీలు వేస్తూ, ఏమంటే బ్యాంకు రుణమే, మేము వేరే ఏమీ తీసుకోవడం లేదు, మేము తప్పు చేయడం లేదు అంటున్నారు. అయ్యలారా, నువ్వు తప్పు చేశావు, చేయలేదు అనేది కాదు, నీ తీర్మాన ప్రకారంగా కాదు. దేవుని ఎదుట మన నీతి పనికిరాదు. మన నీతి మురికి గుడ్డ లాంటిది. కాబట్టి మన స్వనీతి లేక మనము సర్దుకునే సర్దుబాట్లు అన్నీ కూడా నిశ్శబ్దమై దేవుని యొక్క చట్టము కిందికి రావాలి. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా జీవించే వ్యక్తులుగా మనము మారాలి. ప్రవక్త ఆ రీతిగా ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చాడు. నెహమ్యా, క్షమించండి. ఆ తరువాత అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా అని చెప్పాడు. వారు మనకు అమ్మబడవచ్చునా అని కూడా చెప్పాడు అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పక ఊరకుండిరి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, గమనించాలి. వారు వడ్డీకి ఇవ్వడమే కాదు, వారు ఆ యొక్క పొలములను, వారి ద్రాక్ష తోటలను, ఇండ్లను అమ్మారు. అందుకని అంటున్నాడు, మా సహోదరులైన యూదుల శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా? అంటే మనతో ఉన్న మన సహోదరులు విశ్వాసులను అమ్మడం లేకపోతే అమ్మబడడం అనేది మంచిది కాదు. చాలామంది అప్పులు కట్టలేక వాళ్ళ వస్తువులు వదిలేస్తూ ఉన్నారు. చాలామంది మన వద్ద మోసపోతూ ఉన్నారు. వాళ్ళని మనం అమ్మేస్తూ ఉన్నాం.
ఆ రీతిగా అమ్మవచ్చునా అని నెహెమ్యా గారు చెప్తూ ఉన్నాడు, కోపపడుతూ అంటున్నాడు అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరకుండిరి అని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున ప్రభు పిల్లలైన మీకు నా మనవి, ఎంతోమంది మన సహోదరులు మనకు అమ్మబడుతూ ఉన్నారు, వాళ్ళు అమ్మేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ పిల్లలు దాసులుగా బ్రతుకుతూ ఉన్నారు. ఇంకా వారి పొలాలు, వారి ఇండ్లు, వారి తోటలు, పశు పంటలు అన్నీ కూడా మీ దగ్గరే కుదువలో ఉన్నాయి. ఆ రీతిగా వారు అమ్మబడడం మంచిదా అని పరమ నెహెమ్యా అయిన యేసు ప్రభుల వారు మనల్ని అడుగుతూ ఉన్నారు. ఆయన అడుగు ప్రశ్నకు సరైన ప్రత్యుత్తరాన్ని మనము చెప్పాలి, దాన్ని దాటవేయకూడదు. ప్రియులారా, ఈ మాటల్ని మనము జాగ్రత్తగా వినుకొందాం. 8వ వచనము పూర్తి అయిపోయాది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.